ఎడ్ల పరుగు పోటీలు మన సంస్కృతి సంప్రదాయాల్లో ఒక భాగమని ఆ సంప్రదాయాలను భావితరాలకు అందించేందుకే ఎడ్ల పరుగు పందాలను నిర్వహించడం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోల్ మండలం చేబ్రోలు గ్రామంలో రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు పందెం పోటీలు జరిగాయి. ఈ పోటీలకు రాష్ట్రం నలుమూలల నుండి యజమానులు వారి ఎడ్లతో పాల్గొన్నారు. ఈ పోటీలను మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రారంభించారు. సీనియర్ మరియు జూనియర్ విభాగాల్లో ఎడ్ల పరుగు పందాల పోటీలు జరిపి అనంతరం విజేత ఎడ్ల యజమానులకు మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. కాగా మాజీ ఎమ్మెల్యే వర్మ స్వయంగా ఎడ్ల పరుగు పందాల్లో పాల్గొనడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ధాన్యం డబ్బులు పడుతున్నాయి, పంట పండడానికి పురుషోత్త పట్ల ఎత్తిపోతలు ఇచ్చారు. అలాగే పుష్కర వస్తుంది. రైతులు పంటలు పండి ఆనందంగా ఉన్న సందర్భంలో ఈ రోజు ఎడ్ల పందాలు మరి ఇక్కడ చేబ్రోలు గ్రామంలో బ్రహ్మాండంగా జరిగాయి. ఇందులో మొదటి బహుమతి మట్టా నవనీత్ శ్రీమణికంఠ కొవ్వాడ మొదటి బహుమతి కోరి శృతి చౌదరి గుమ్లేరు. రెండవ బహుమతి వేగుళ్ల తేజబాబు మండపేట. మూడవ బహుమతి మట్టా నవనీత్ మణికంఠ కొవ్వాడ. జూనియర్స్ లో మట్టా నవనీత్ మణికంఠ కోర వీర వెంకట సత్యవేల గుమ్మలేరు మొదటి బహుమతి జూనియర్స్. ఎనుగటి సూర్య వెంకట రామారావు వెల్దుర్తి రెండవ బహుమతి. బైరిశెట్టి మణి వన్నిపూడి మూడవ బహుమతి. పాలచేర్ల శశిధర సామలకోట నాలుగవ బహుమతి. మల్లిరెడ్డి రూపదేవి జీమేడపాడు ఐదవ బహుమతి. మా నియోజకవర్గానికి వచ్చి వెల్దుర్తి రెండవ ప్రైజు, అలాగే వన్నిపూడి మూడవ ప్రైజు వచ్చాయి. సంతోషం. మరి ఇదే విధంగా రైతులందరూ కూడా ప్రతి సంవత్సరం గ్రామస్తులందరూ కూడా కలిసికట్టుగా ఇలాగ ఎడ్ల పందాలు పండడం వలన మరి వాటికి కూడా మనం గౌరవించినట్టు, ఏ రైతు ఎంత బాగా మేపుతాడో ఎంత బాగా పరిగెస్తాడో అన్నది ఒక గౌరవప్రదమైన పోటీ ఇది. అంచేత ఎవరో కూడా డబ్బుల గురించి కానీ దీని గురించి కానీ రాడు. మనపేట నుంచి ఇక్కడ రావాలంటే ₹1,00,000 ఖర్చు అవుతుంది 4 రోజులు ఉండడానికి. అంటే ఒక గౌరవం, ఒక రైతుకి గౌరవం ఉండాలి. నా మందల్లో నా యొక్క మరి సాగుల్లో మరి పందెపు ఎద్దులు ఉన్నాయన్న పేరు రావాలన్న దాంతో వీరందరూ చక్కగా ఉన్నారు.